హాయ్ గాయ్స్, నేను మీ రాజశేఖర్ క్రియేటివ్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న నా వ్యూవర్స్ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను రుణపడి ఉంటానని మాటిస్తున్నా. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను. అందరు జాగ్రత్తగా వినండి. ఒక తండ్రి తన కొడుకుని, హాస్టల్లో చదువుతున్న తన కొడుకుని తిరిగి వేసవి సెలవుల్లో ఇంటికి తీసుకురానికి బయలుదేరుతాడు. కొడుకుని హాస్టల్కి వెళ్ళి కొడుకుని తీసుకొని బస్ ఎక్కి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు తన ఇంటికి. కరెక్ట్గా రాత్రి 10:30 సమయం అవుతుంది. తన బస్ స్టాప్లో దిగుతాడు. వాళ్ళ ఊరు బస్ స్టాప్లో దిగి ఒక చేత్తో కొడుకుని పట్టుకొని నెత్తిలో తన లగేజ్ని పెట్టుకొని ఇంటికి బయలుదేరాడు. అక్కడ నుంచి వాళ్ళ ఊరు బస్ స్టాప్ నుంచి తన ఇంటికి 2 కిలోమీటర్ దూరం నడవాలి. బాగా రాత్రి 10:30 అవుతుంటుంది. కొడుకుని తీసుకొని చిన్నగా నడుచుకుంటూ పోతుంటాడు. అక్కడ ఇంటి దగ్గర వాళ్ళ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. 10:30 అవుతుంది, ఇంకా రాలేదు. వీళ్ళిద్దరి మధ్యన కలెక్షన్ లేదు, ఫోన్ లేదు. ఇద్దరు చాలా పేదోళ్ళు కాబట్టి వాళ్ళకి ఫోన్ లేదు, ఏం లేదు. ఇతను వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. దారిలో పెద్ద దట్టమైన కారడవిని దాటితేనే వాళ్ళ ఊరు, వాళ్ళ ఇల్లు. పల్లెటూర్లు కదా, చాలా చిన్న పల్లెటూరు. కొన్ని తక్కువ ఇల్లులు ఉంటాయి, 2-3 ఇల్లులు ఉంటాయి. రాత్రి 10:30, 11 అవుతుంది దాదాపుగా. కొడుకుని తీసుకొని ఒక కారడవి దాటిపోవాలి. కారడవి మధ్యలోకి వస్తాడు తండ్రి. కొడుకు విపరీతమైన భయం మొదలైంది లోపల. వాడికి భయం మొదలవుతుంది. దట్టమైన కారడవి అయిపోయింది. చిమ్మ చీకటి, ఏమాత్రం గింత ఎలుగు లేదు. పైన ఆకాశంలో కూడా చంద్రుని కాంతి లేదు. ఏం చేయాలో అర్థమవుతలేదు. నాన్న భయం అవుతుంది. ఏం కాదు బిడ్డ, ఏం కాదు అనుకుంటూ వాడు నడుచుకుంటూ పోతూ ఉంటాడు. భయంకరమైన శబ్దాలు, నక్క కూతలు, నెమళ్ళ కూతలు, ఏవేవో కూతలు వస్తున్నాయి. ఈ పిల్లాడు ఇంకా భయపడతా ఉన్నాడు ఆ కూతలకు. కొడుకు ధైర్యం చెప్పుకుంటూ తండ్రి ముందు మూమెంట్ అవుతున్నాడు. కరెక్ట్ ఆ అడవి దారి మధ్యలోకి రాగానే కొడుకు కంటే తండ్రికి భయం ఎక్కువైపోయింది. ఎందుకంటే వీనికి ఇంతవరకు తెలియకుండా చేతిలో కొడుకుని ఒక బాధ్యత. వీడికి ఏమైనా అయినా నాకు పర్వాలేదు, కానీ నాకు చేతిలో నా కొడుకు ఏమైనా అవుతుందని అనే థాట్ వాడి మైండ్లోకి వెళ్ళిపోయింది. కొడుకు ఇంకెక్కువ భయపడుతున్నాడు. సడన్గా గజ్జల సప్పుడు రావడం మొదలైంది. వీడు కొడుకు గజ్జల సప్పుడు వినొస్తుంది, తండ్రికి వినొస్తుంది, ఇద్దరికి వినొస్తుంది. కొడుకు షేక్ అయిపోతుంది. అప్పటికే ఇందుకు భయం ఎక్కువైపోయింది. ఏం కాదు కొడుకు అని చెప్పి తండ్రి ఎంత ధైర్యం చెప్పినా ఏం ఏం అవుతలేదు. అసలు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి కూడా రావట్లేదు. అసలు తండ్రి ఇంకెక్కువ టెన్షన్ పడిపోతున్నాడు. వాడి భయం కంటే కొడుకు మీద ఎక్కువ టెన్షన్ అయిపోయింది. నా కొడుకు ఏమైనా అవుతుందేమో, చీకట్ల చీకటి, కారు చీకట్లు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అక్కడ వాళ్ళ భార్య ఎదురు చూస్తూ ఉంది. ఇంకా రావట్లేదు అని ఆమె ఇట్లా పొద్దుకి చూస్తూ ఉంది. ఎక్కడ ఏం శబ్దాలు లేవు. వీళ్ళు వస్తే అడవిలో పిట్టెలు లేవడం, లేకుంటే ఏమైనా అరవడం నడుస్తుంది. ఏ అరుపు లేదు, నిశ్శబ్దంగా ఉంది. ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఈ పిల్లాన్ని తీసుకొని వీడు దాదాపుగా మధ్యలోకి వచ్చేసాడు. అడవి మధ్యలోకి వచ్చేసి కొంచెం మూమెంట్ కాగానే భయంకరమైన శబ్దాలు ఇంకా ఎక్కువవుతున్నాయి. ఈ పిల్లాడు భయపడతా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడనేమో ఫోన్ కలెక్షన్ లేదు, ఏం లేదు. మా భార్య ఏమనుకుంటుందో, ఎంత చూస్తుందో అనుకొని వీడు భయపడుతున్నాడు. ఒక దిక్కు కొడుకు గురించి ఆలోచిస్తుండు, ఒక భార్య గురించి ఆలోచిస్తుండు. నెత్తిలో లగేజ్ అయిపోయింది, చేతిలో కొడుకు అయిపోయింది. ఏం చేయాలి నేను పరిస్థితి అనుకున్నాను. వీడు అయినా సరే ప్రయాణం సాగిస్తూనే ఉండు. ఒక్కసారిగా వీడు చెట్టు మీద గుడ్లకు అరుస్తూ ఉంటే చెట్టుకాయ చూసి ఇది కింద చూసారు. కానీ రప్పున ఒకటి తెల్ల మెరుపులాగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. మెరుపులాగా వేసిపోయి సడన్గా వీడికి ఒక్కసారి షాక్ అయిపోయి కళ్ళు తిరిగిపోయి చల్ల చెమటలు వచ్చేసి పడిపోయింది. దిగ్భ్రాంతి అయిపోయాడు, సృహ తప్పి పడిపోయినాడు తండ్రి పడిపోయింది. ఆవిడ భార్య ఎదురు చూస్తూ ఉంది, ఇంకా వస్తలేడు అనిపించి. ఈ పిల్లగాడు ఒక్కసారి నానా అని గట్టిగా అరిచి వానికి స్ట్రైక్ అయిపోయింది. ఒక్కటిసారి నాన్నని గట్టిగా అరిచిపోయి వాడు వాళ్ళ నాన్న మీద పడి ఏడుస్తున్నాడు. ఈ ఏడుపు శబ్దం అక్కడ వాళ్ళ అమ్మకి వచ్చింది. వాడి ఏడుపుకి వాడి అరుపుకి మొత్తం పైన పక్షులు లేచిపోయినాయి. ఆమె టెన్షన్, అది ఖచ్చితంగా నా కొడుకుదే అరుపు, నా కొడుకుదే పిలుపు అనుకొని, ఈ మాట నా కొడుకుదే అనుకొని, గొంతు నా కొడుకుదే
అనుకుని మనం టెన్షన్‌తో ఏం చేసింది చేతిలో ఇంకేం అర్థం కాలేదు. అక్కడ ఎక్కడ కూర్చుందో అక్కడి నుంచి చేతిలో కర్ర పట్టుకొని కదం ఇక ఎక్కడైతే అరుపొచ్చిందో అక్కడికి వద్దామని బయలుదేరింది ఒకతి. అక్కడి నుంచి ఆమె బయలుదేరింది. ఇక్కడ తండ్రి స్పృహ కోల్పోయిండు. వీడు ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. అమ్మ అర్థమైతలేదు. అసలు సిమ్మ చీకర్లు అయిపోయినాయి. అస్సలు ఆ రాత్రి ఏం జరిగింది? వీళ్ళు ఇంటికి ఎట్ట పోయిండు? ఆమె నైట్ వచ్చిందా? ఎట్ట తీసుకుపోయింది? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఏం జరుగుంటుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తా. నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా దీని కంటిన్యూటీ నెక్స్ట్ వీడియో వస్తుంది. నా వీడియోస్ మీకు మీ దాకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.